ఇగోండి మా ఆయన్ని అలా ఇంటర్వ్యూ సార్ ఏంటి సార్ అది ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఇలా కానీ యూట్యూబ్లో చేసి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా కష్టం. నేను ఆ కష్టం అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది, దాని పేరు వినోద్. అన్న వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. నా ఛానల్కి వినోద్ అన్న ఛానల్కి సంబంధం లేకుండా విడివిడిగా ఉన్నాయి. అందుకని అన్న టైప్లో వీడియోస్ తీయాలని చెప్పి నీకు ఛానల్ పెట్టింది. వాళ్ళు ఉండేది ఆడ తెలుసా నీకు? వాళ్ళు ఉండేది కర్నూలు దగ్గరే, తెలుసులే కానీ పబ్లిక్ చేయకూడదు కాబట్టి చెప్పాను. మరి నువ్వు ఆయన అంత ఇష్టమైనప్పుడు ఎప్పుడన్నా కలిసినావు ఆయన్ని? వినోదాన్ని కలవలేదులే కానీ కలుద్దామని ట్రై చేస్తున్నా, ఇంకా కుదరలేదు. ఎప్పటికైనా కానీ అన్నతో ఖచ్చితంగా ఒక సెల్ఫీ అయినా దిగాలి. హాయ్, వెల్కమ్ టు మా విజయ్ విలాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా ఆయన్ని చెప్పులు కొనక్కరమ్మంటే ఏం కొనక్కొచ్చిండో అసలు అడిగినా అని కుయ్యగా మొత్తుకుంటాను. ఇందో ఇవే కొత్త చెప్పులు, ఏం కొనక్కరమ్మంటే ఏం కొనక్కొచ్చిండో అసలు. మొగోళ్ళ చెప్పులు లాగా ఉన్నాయి. ఏంది ఆ చెప్పులు? మొగోళ్ళ చెప్పులు అవి మామూలుగా రెగ్యులర్గా వాడుకోవడానికి ఇంట్లోకి బాగానే ఉంటాయి. మంచిగా అయితే యూట్యూబ్ లో పెట్టేదాన్ని, ఇవి కూడా పెట్టడం ఎందుకు యూట్యూబ్ లో? ఇవ్వండి మా ఆయన్ని అలా ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను ఇలా. మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను ఇవాళ మా ఆయన్ని. కానీ యూట్యూబ్లో చేసి దాంట్లో సక్సెస్ అవ్వాలంటే చాలా చాలా కష్టం. నేను ఆ కష్టం అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అంటే చాలా ఇష్టమా నీకు? ఎందుకే యూట్యూబ్ అంటే అంత ఇష్టమా? యూట్యూబ్ అంటే నాకు ఎందుకంటే చాలా మంది ఇష్టాలు ఫేస్బుక్లు, ట్విట్టర్లు, టిక్టాక్లు ఇవన్నీ చేస్తారు. కానీ నాకు యూట్యూబ్ అంటే ఎందుకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. యూట్యూబ్లో ఎట్లా సక్సెస్ అవ్వి దాంట్లో డబ్బులు సంపాదించాలి అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకని నేను యూట్యూబ్ పెట్టింది. ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది, అది ఒక మంచికి ఉంటుంది, చెడుకి ఉంటుంది. అది దేనికి ఉపయోగపడుతుందని వీడియోస్ చేద్దామని చెప్పి కొన్ని బుక్కులు డౌన్లోడ్ చేసి సెల్లులో కొన్ని అవి అట్లా యూజ్ చేస్తేనే నేను అట్లా పెట్టాను ఛానల్. అది రన్ చేస్తున్నా. ఇప్పుడు సపరేట్గా నీకు ఛానల్ పెట్టాను. అందుకని ఏం తీసినా ఇక చిన్న వీడియోలు తీసినా కానీ యూట్యూబ్ చిన్న ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చిన్న పెద్ద అనేది కాదు. ఇప్పుడు మనం తీసింది జనాలకి ఏంటంటే ఇప్పుడు మనకేంది, ఇప్పుడు మనం సపోజ్ ఒక పల్లెటూరులో ఉన్నాం. ఈ పల్లెటూరు కల్చర్ అనేది సిటీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. ఒక బరిగుడ్లు నడుచుకుంటూ పోతున్నా, చెత్త చెదారం ఉన్నాయి బాగు చేస్తున్నా, లేకపోతే పొలాలు ఇట్లాంటి చెట్ల కింద కట్టెల పొయ్యి పెట్టి వంటలు వండటం ఇట్లాంటివి అంటే సిటీ వాళ్ళకి కొత్త. ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనకి నార్మల్ ఇదేముందలే అని అనుకుంటాం. కానీ సిటీ వాళ్ళకి అదే వింత. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కువ బ్లాగ్స్ అంటే ఏది చేసినా అదొక ట్రెండ్ అయిపోయింది అనమాట. మనకి ఎందుకంటే ఇతర కంట్రీలో ఎక్కువ చూస్తారు మన ఇండియన్స్ బ్లాగ్స్ వీడియోస్. అందుకనే అట్లాంటి వీడియోలు తీసేది నేను. నువ్వు యూట్యూబ్ని ఎవరిని చూసి పెట్టినావు? యూట్యూబ్లో నీకు ఏమైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారా? యూట్యూబ్లో నాకు ఇష్టమైన వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి దాదాపు ఒక్కనే ఫాలో అవుతా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎవరంటే నీకు నువ్వు చూస్తావు యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోస్ చూస్తాను. స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది, తెలుసా నీకు? స్మార్ట్ భారతి వాళ్ళ మిస్సెస్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉంటుంది, దాని పేరు వినోద్. అన్న వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా సింపుల్గా బక్కగా నాకు లేకుండా ఉంటాడు, సన్నగా. అందుకని ఆయన అన్న వీడియోలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ని చూసి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలి,
ఎట్టైనా అన్నలేక సక్సెస్ అవ్వాలి అనేది నాకు డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఎప్పటికట్నే ఉంది. అందుకని యూట్యూబ్లో వినోదాన్ని చూసి నేను వీడియో చేయటం అట్లా పెట్టాను. కానీ నాది వేరేది అయిపోయింది, నా వీడియోస్ ఒక టైప్ అయిపోయినాయి. దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. అంటే ఏ వీడియోకి ఎట్లా పెట్టాలి అంటే ఒక కంటెంట్. ఇప్పుడు వ్లాగ్స్ అనుకో, వ్లాగ్స్ అంటే ఏ పడితే చేసుకుంటూ పోతారు. నాది ఇప్పుడు ఆయుర్వేదిక్ అనుకో, ఆ టైప్లోనే వీడియో చేయాలి. డ్యాన్స్ అట్లాంటివి ఉంటాయి. సినిమా అవి వేరే ఉంటాయి. కొన్ని సినిమా పబ్లిక్ టాకింగ్ అని సినిమా రిలీజ్ అయినప్పుడు తీస్తూ ఉంటారు కదా, అది ఒక టైప్ అనమాట. అట్నే నేను నా ఛానల్కి వినోదాన్ని ఛానల్కి సంబంధం లేకుండా విడివిడిగా ఉన్నాయి. అందుకని అన్న టైప్లో వీడియోస్ తీయాలని చెప్పి నీకు ఛానల్ పెట్టింది, మౌజా వ్లాగ్స్ అని పెట్టింది. అందుకని ఆ అన్నం చూసే నాకు వినోదం అంటేనే చాలా ఇష్టం. ఇన్స్పిరేషన్ కూడా ఆయనే నాకు. నాకైతే స్మార్ట్ భారతి అంటే చాలా ఇష్టం. స్మార్ట్ భారతి ఆమె కూడా వాళ్ళ మిస్సెస్, ఆమె కూడా చాలా బాగుంటాయి వీడియోలు. మరి నువ్వు ఆయన అంత ఇష్టమైనప్పుడు ఎప్పుడన్నా కలిసినావు ఆయన్ని? వినోదాన్ని కలవలేదులే, కానీ కలుద్దామని ట్రై చేస్తున్నా, ఇంకా కుదరలేదు. ఎప్పటికైనా కానీ అన్నతో ఖచ్చితంగా ఒక సెల్ఫీ అన్న దిగాలి. వినోదన్నతోటి ఒక్క సెల్ఫీ అన్న దిగాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఇంకా కలవలేదు, కలవాలి. వాళ్ళ ఇంటికి పోతే నాకు చెప్పవే, నేను కూడా స్మార్ట్ భారతి ఫోటో దిగుతా. స్మార్ట్ భారతి అంటే పోవాలి, ఒక రోజు పోవాలి, కాకపోతే చాలా దూరం. మరి వాళ్ళకి యూట్యూబ్లో డబ్బులు వస్తాయా? యూట్యూబ్లో డబ్బులు రావట్లేదు. వినోదన్న యూట్యూబ్ డబ్బులతోటే ఇల్లు కట్టిండు. అవునా? ఒక ఫ్లాట్ వాళ్ళదని అనుకుంటా. సొంతంగా యూట్యూబ్ డబ్బులతో ఆయన్నే చెప్పిండు యూట్యూబ్లోనే, ఇట్లా ఫర్ మంత్కి ఇంత వస్తానని చెప్పి దీనికి ఎంత ఖర్చు అయినా అన్నీ చెప్తాడు. ఇల్లు కట్టిండు. ఆ ఇంటి మీద కూడా యూట్యూబ్ లోగో ఉంటుంది, రెడ్కి ఇట్లా ఉండే ప్లే బటన్ ఉంటుంది కదా, ఆ టైప్లో యూట్యూబ్ బొమ్మేసి ఇంటి ఎలివేషన్లో ఇంటికి డాబా కట్టిండు. డిఎస్ఎల్ఆర్ కెమెరా ఒకటి ఉంటుంది, డిజిటల్ కెమెరా, పెద్దది కెమెరా కొన్నాడు. నాన్న కారు ఒకటి కొన్నాడు. ఇప్పుడు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఆయన స్మార్ట్ వినోదన్న వ్లాగ్స్ అని, స్మార్ట్ వినోద్ వ్లాగ్స్ అని ఒక ఛానల్, ఈ స్మార్ట్ భారతి అని వాళ్ళ మిస్సెస్ ఛానల్. 2 ఛానల్స్ ఇప్పుడు రన్నింగ్గా ఉంది. నేను డైలీ వాళ్ళ వీడియోస్ నేను ఖచ్చితంగా రోజుకి ఒకసారి చూస్తాను. ఒకటి దేనికైనా కొత్త వీడియో పెడితే నేను ఖచ్చితంగా చూస్తాను. ఇంకోటి అసలు అన్న ఏ టైప్లో వీడియోస్ చేస్తున్నాడు అనేది బాగా ఇంట్రెస్ట్ పెట్టి నేను కూడా అట్నే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఉండేది ఆడ తెలుసా నీకు? వాళ్ళు ఉండేది కర్నూలు దగ్గరే, తెలుసులే కానీ పబ్లిక్ చేయకూడదు కాబట్టి చెప్పను. వాళ్ళ ఊరే చెప్పను. కర్నూలు డిస్టిక్ అంతే. కర్నూలు పక్కన ఒక పల్లెటూరు. మళ్ళీ ఎందుకంటే మనం అడ్డగోలుగా చెప్పేసి అన్నం డిస్టర్బెన్స్ చేయకూడదు కాబట్టి ఊరి పేరైతే చెప్పను. ఇంకా కర్నూలు డిస్టిక్ అసలు అయితే అక్కడికి వెళ్ళి ఎత్తుకొని పోవాలి. కరెక్ట్గా తెలియదు, ఒక ఊరు పక్కన తెలుసు. అక్కడ నుంచి పోయి ఇక అన్నట్టు అయినప్పుడు ఎక్కడో ఆంధ్ర కర్నూలు ఎక్కడ, ఇప్పుడు మనం ఖమ్మం ఇక్కడ దాకా ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారంటే కర్నూలు డిస్టిక్లో చుట్టుపక్కల ఎందుకుంటారు, చచ్చేంతమంది ఉంటారు ఫాలోవర్స్. అటు పోయి కనుక్కొని పోయి కలిసి ఒక ఇంటర్వ్యూ తీయటం, ఒక ఫోటోనన్నా దిగి రావాలి అన్నతోటి. అదే నా డ్రీమ్, వినోద్ అన్నతోటి. స్మార్ట్ భారతి బాగా చేస్తుంది వీడియోలు. మరి ఆమె ఫాలో అవుతాను నేనైతే. ఇంకా వాళ్ళిద్దరితో ఒకటే స్మార్ట్. సపరేట్ 2 ఛానల్స్ ఉన్నాయి కానీ వాళ్ళిద్దరు మ్యాక్సిమం 2 వీడియోలు ఇద్దరు కనబడుతూనే ఉంటారు. ఇద్దరు ఈ వినోదాన్ని ఫాలో అయిన వాళ్ళు ఆ భారతి ఛానల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎందుకంటే ఆమె కొంచెం వంటల ప్రోగ్రామ్స్ అట్లాంటి వ్లాగ్స్, వాళ్ళ చిన్నపిల్లగాలి అట్లాంటివి తీస్తూ ఉంటుంది. జోకులు చేస్తాండి నాకు. జోకులే ఆయన ఉండేది ఆడో తెలీదు, ఏం తెలీదు, నువ్వు పోయి గెలుస్తావు. ఒకటి చెప్పనా, మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎక్కడున్నా పట్టుకోవచ్చు. అర్థంగా నేను పట్టుకుంటా, నువ్వు చూస్తుంటే నీ ఛానల్లోనే నేను కలిసిన ఫోటో పెడతా అన్నతోటి.
వినోదాన్నతో చూస్తూ ఉండు. చూస్తా. మా ఆయన అయితే వినోదాన్ని కలుగుతా అంటే నేను నమ్మను. మీరేమనుకుంటారో, కలుగుతాడు అనుకుంటారా, కలవడు అనుకుంటారో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.